కృష్ణా జిల్లా ఉయ్యూరులో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిఐ రామారావు, రూరల్ ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. సైనికుల్ని ఎదుర్కొని మన లడఖ్ ప్రాంతాన్ని కాపాడారు ఓన్లీ 10 మంది పోలీసులు. ఆ రోజు ఆ 10 మంది దక్షిణారు కానీ వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా మనం ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అటువంటి రియల్ లైఫ్ లో మనం సినిమాలో చూస్తాం తప్పించి రియల్ లైఫ్ లో ఎక్కడ చూడం. అటువంటి సంఘటనలో పోలీసులు మన కోసం పోరాడి అమరత్వం పొందారు. వాటికి గుర్తు చేసుకుంటూ వారిని సంస్మరించుకుంటూ ఈరోజు పోలీసుల అమరవీరు దినోత్సవం సంస్మరణ దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు శ్రద్ధగా వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మన తెలుగు సినిమాల్లోనే అలాగే ఇండియన్ సినిమాస్లోనే చూపించినట్టుగా పోలీసులు అలా ఉండరు. ఈరోజు మన దేశం ఇంకా ప్రశాంతంగా ఉండి అభివృద్ధి క్రమంలో దూసుకుపోతుందంటే దానికి కారణం పోలీసులు చేసిన త్యాగ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అదైనా ఈరోజు ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో చూడండి, ఈరోజు ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో కానీ నక్సలైట్ల మీద కొన్ని లక్షల మంది సైన్యం కానీ పోలీసులు కానీ పోరాటం చేస్తారు. అటువంటిది మా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో మనం నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం. అలాగే ఫ్యాక్షనిజం కానీ రౌడీయిజం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి క్రమంలో దూసుకుపోతుంది. దానికి కారణం కనుక పోలీసుల త్యాగం ఎంతో ఉంది. ఎప్పుడు కూడా మీ సొసైటీలో తిరుగుతున్నప్పుడు సినిమాల్లో పోలీసులు మీరు గుర్తించుకోకండి. చాలా తెలుగు కానీ చాలా ఇన్వెస్టిగేషన్ పరంగానే అన్ని రకాలుగానే కూడా మన పోలీసులు ముందుంటారు. పోలీసులు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి. అది మీ క్షేమం కోసం, సమాజ సంక్షేమం కోసం పోలీసులు చెప్తూ ఉంటారు. వాటన్నిటినీ పాటించాలి. పోలీసులు చెప్పింది గౌరవించాలి. పోలీసులు చెప్పేదాన్ని వినాలి, పాటించాలి. అది మన క్షేమం కోసం, మన సమాజం కోసం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పోలీసులు సమాజం కోసం పనిచేస్తారు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఏదైనా కష్టం వస్తే దేవుడు వస్తాడో లేదో తెలియదు కానీ 100కి కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు మీ దగ్గర ఉంటారు. అవునా కదా? ఎప్పుడైనా చూసారా మీరు? ఏదైనా కష్టం వస్తే 100కి 112కి కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు వచ్చి మీ దగ్గర ఉంటాడు, మీ కష్టం తీరుస్తాడు. ఎప్పుడు కూడా పోలీసుల మీద నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోకూడదు. మన కోసం పనిచేస్తున్నారు రాత్రి బావాళ్ళు అని చెప్పి మీరు బాగుంటారు. ఎప్పుడైనా రాత్రి 2 గంటలకు బయటకు వస్తే అప్పుడు కూడా పోలీసు టీం కాన్స్టేబుల్ తిరుగుతూ ఉంటాడు. ఎవరి కోసం? మన ఆస్తులు కాపాడటానికి, మనకు రక్షణ కల్పించడానికి. ఎప్పుడు కూడా పోలీసు త్యాగాలు గుర్తించాలి. మనం గుర్తు చేసుకుంటే మనం కూడా బాధ్యత గల పౌరుడిగా ఉండాలి. అందరూ అలా ఉంటారా? అందరూ అలా ఉంటారా? పోలీసు అమరవీరులకు జై. ఎస్ఐ గారు మాట్లాడతారు. దినోత్సవం జరుపుకోవడానికి ఉన్నటువంటి చరిత్రని మన ఇన్స్పెక్టర్ గారు మనకి వివరించారు. పోలీస్ అంటే ఒక కాయను ఒకవైపే మనం చూస్తుంటాం, అధికారం, దర్పం అనుకోవచ్చు. రెండో వైపు త్యాగం, వ్యక్తిగత జీవితం అంటూ ఉండకుండా అహర్నిశలు రాత్రి పగలు తేడా లేకుండా, పండగ పబ్బం అనే తేడా లేకుండా నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం, ఎదుటివాడి భద్రత కోసం, ఎదుటివాడి కోసమే చూస్తుంటాం తప్ప నా పనులు కానీ, మా వ్యక్తిగత నా కుటుంబ పనులు కానీ ఎక్కడా కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. బయటికి చూస్తే మీకు పవర్ కనిపించవచ్చు, కానీ దాని వెనక చాలా బాధ ఉంటుంది. ఆ బాధనే మేము సాటిస్ఫాక్షన్ గా, సంతృప్తిగా ఎంజాయ్ చేస్తూ, మీ యొక్క సంతోషాన్ని మా సంతోషంగా భావిస్తూ, పండగ వచ్చినా, మీకు కష్టం వచ్చినా పోలీస్ కావాలి, మీకు విచారం వచ్చినా, మీకు సంతోషం కలిగినా, రోడ్ల మీదకి వచ్చినా పోలీస్ కావాలి. మీకు ఎటువంటిది కలిగినా, మీ ఇంట్లో బాధ కలిగితే మీ అమ్మా నాన్నకు చెప్పుకుంటారో లేదో కానీ ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుకు చెప్పుకోగలుగుతారు. అటువంటి భద్రత మేము కల్పించాలి. అటువంటి నమ్మకం మేము కల్పించుకుంటూ మేము ముందుకు సాగుతూ మా యొక్క త్యాగాలని మేము చేసుకుంటూ, మా కుటుంబంతో కొన్ని శాపనార్థాలు అనుకో, కుటుంబంతో కొద్దిగా ఇబ్బంది పడుతూ, కుటుంబాలకి కొద్దిగా అసంతృప్తి మిగులుస్తూ సరే మీకు సంతృప్తి నిలిచడానికి మేము అహర్నిశలు పాటుపడుతూ ఉంటాం.
అదే పోలీసులో ఉన్నటువంటి రెండో వైపు కూడా చూడాలి. పోలీస్ చెప్పేది ఏది ఉన్నా సరే మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే, మీ శ్రేయస్సు కోసమే, మీ స్వేచ్ఛకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే నువ్వు నీ ఒక్కడి గురించి ఆలోచిస్తే సమాజం కోసం ఆలోచించేవాడే పోలీసు. కాబట్టి నిరంతరం పోలీసు చట్టాన్ని అమలుపరచడంలో మీ యొక్క సహకారం కూడా ఖచ్చితంగా కావాలి. అది మీడియా పూర్వకంగా కానీ, మీడియా ప్రతినిధుల ద్వారా కానీ, ప్రజా శ్రేయస్సు కోసం అందరం కూడా పాటుపడితేనే మనం అనుకున్న ప్రజా సంక్షేమాన్ని సాధించగలుగుతాం. లా అండ్ ఆర్డర్ చాలా బాగా ఉంటేనే, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు ఆనందిస్తారు, అందరూ సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. అది జరగాలి అంటే ప్రజల నుంచి సహకారం ఉండాలి. ఆ సహకారంతో పోలీసు వ్యవస్థ చట్టాలను అమలుపరచాలి. కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పోలీసు యొక్క జీవితాన్ని రెండు వైపులా చూడాలని అందరికీ సౌనీయంగా మనవిస్తూ, పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు. ఎన్నో విధాలుగా మనం రీసెంట్ గా మనం పేపర్లో చదువుతుంటాం, వాట్సాప్ లో చూస్తుంటాం. ప్రస్తుత రోజుల్లో ఒక ముద్దాయిని పట్టుకోవడం అంటే ఛాలెంజింగ్ విషయం. అటువంటి గంజాయి ముద్దాయిల కోసం అనుకోని రీసెంట్ గా మన ఎస్ఐ గారు కూడా మనం రీసెంట్ గా చూసాం. ఆలమూరు కోనసీమ జిల్లా ఎస్ఐ గారు కూడా రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. కాబట్టి మనం అన్ని గ్రహించాలి, అని మనం జరిగే విషయాలను కూడా గ్రహించాలి. పోలీస్ చెప్పేది 1-2 సార్లు ఆలోచించి అవునా కాదా అనేది ఆలోచిస్తూ మన శ్రేయస్సు కోసం చెప్తున్నారా లేదా అని చూస్తూ మనం ముందుకు సాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సంస్మరణ దినం సందర్భంగా ఇప్పటి వరకు దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే అసూలు బాసారో వారి యొక్క విధి నిర్వహణలో వాళ్ళ కుటుంబాలని సైతం వదిలిపెట్టి నమస్కారం అండి. ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా మన ఉయ్యూరు పట్టణంలో ప్రజలందరికీ పోలీస్ విధుల పట్ల, పోలీస్ విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరుల యొక్క గురించి తెలియజేయాలి, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ సంవత్సరంలో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అసూలు బాస విధి నిర్వహణలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా భద్రత కోసం ఎవరైతే అసూలు బాసారో వారిని మరొకసారి స్మరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రజలందరికీ ఈ విధంగా మన మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రాంతంలో చైనా సైనికుల్ని ధైర్యంగా ఎదుర్కొని పోలీసులు సంస్మరణార్థం అప్పటి నుంచి కూడా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పదుల సంఖ్యలో పోలీసులు ప్రజల మాన ప్రాణాలని, ఆస్తుల్ని కాపాడటంలో భాగంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారి యొక్క త్యాగాలని, వారి కుటుంబ త్యాగాలని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నేడు ఈ స్కూల్ పిల్లలతో కలిపి ర్యాలీ నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మెయిన్ స్ట్రీమ్ సినిమాల ప్రభావం వల్ల కానీ, అలాగే ఇతర మీడియా ప్రభావం వల్ల కానీ పోలీసులు అంటే సినిమాల్లో కమెడియన్ పాత్రలుగాను, అలాగే చులకన చూపించడం కానీ చూపించడం జరుగుతుంది. అది ఆదర్శంగా తీసుకుని ఈ పిల్లలు పోలీసులు అంటే కొంచెం నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా పోలీసులు అంటే ఈరోజు మన దేశం కానీ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఉన్నప్పటికీ కలిసికట్టుగా ఐక్యంగా ఉండగలుగుతున్నామంటే దాని వెనక పోలీసుల త్యాగం చాలా ఉంది. అవన్నీ కూడా అందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం. అందరూ కూడా పోలీసుల త్యాగాలను గుర్తించి చట్ట ప్రకారం నడుచుకోవాలని, అలాగే దేశ ప్రగతిలో తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకోవడం. థ్యాంక్ యూ.